2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావటం జరుగుతుంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. కన్యా రాశికి అధిపతి బుధుడు. కన్యా రాశిలో హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు, ఉత్తర 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కన్యా రాశి వారికి దశమ స్థానంలో గురువు గారు యోగిస్తున్నారు. తృతీయ స్థానంలో శుక్రుడు బుధుడు యోగిస్తున్నారు. 6వ స్థానంలో రాహు యోగిస్తున్నారు. మిగతా గ్రహాల వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి కాబట్టి మీరు కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఉలవలు దానం చేయండి. బ్రాహ్మణుడికి మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే విష్ణు ఆలయం సందర్శించండి. వారంలో మంచి ఫలితాలంటూ ఉంటాయి. గురువారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. సోమవారం రోజున, శనివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. కన్యా రాశి వారికి కుటుంబ పరంగా చాలా బాగుండబోతోంది. ఈ వారం అనేది ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ధన పరంగా కూడాను ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉంటది. ఎటువంటి ఇష్యూస్ ఉండవు. హెల్త్ పరంగా మాత్రం కొంచెం బ్యాడ్ టైం నడుస్తోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. యాంగ్జైటీ, డిప్రెషన్స్, స్ట్రెస్ ఇలాంటివి ఎక్కువయ్యే అవకాశం ఉంటది. దానికోసమై విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. శత్రులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. ముఖ్యంగా బిజినెస్ పరంగా మాత్రం ఎవరిని నమ్మకండి. ఈ వారంలో ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. ఈ వారంలో మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోండి. పంచమాధిపతి అయిన శని 7వ స్థానంలో ఉండి కుజుడు దృష్టి శని మీద పడుతోంది కాబట్టి, కుజుడు శని బద్ధ శత్రువులు కాబట్టి ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా లవర్స్ కి బ్యాడ్ టైం నడుస్తోంది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. బిజినెస్ పరంగా పెట్టుబడులు ఎక్కువ పెట్టండి. మంచి లాభాలు చూస్తారు ఈ వారం అనేది. మ్యారేజ్ పరంగా మాత్రం ప్రాబ్లమ్స్ ఉంటాయి. 7వ స్థానంలో శని భగవాన్ ఉన్నారు. ఆయన మీద కుజుడు దృష్టి ఉన్నది. దీని మూలంగా మ్యారేజ్ పరంగా మాత్రం ఇబ్బందులు ఉంటాయి ఈ వారంలో. కెరియర్ పరంగా చాలా బాగుంటది. దశమ స్థానంలో గురు భగవాన్ ఉన్నారు కాబట్టి వృత్తి పరంగా మాత్రం ఎటువంటి ఇష్యూస్ ఉండవు. చాలా బాగుంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.